Hey everyone, welcome back to our YouTube channel Life Unfiltered, Sri and Vaishu. ఎస్ సాటర్డే. సో మేము టెంపుల్కి వచ్చేసాము. సో ఈ టెంపుల్ గురించి మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలి. చెప్పడం కన్నా మీతో షేర్ చేసుకోవాలి. సో బేసికల్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది టెంపుల్స్లో. అలాగా వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్ ఇది. అండ్ దీనికంటే కూడా నేను ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకున్నా, నా మనసు బాగాలేకపోయినా ఆర్ నాకు నెగిటివ్ వైబ్స్ వచ్చినా కూడా వెంటనే నేను ఈ టెంపుల్కి వచ్చేస్తాను. ఎందుకో తెలియదు, నాకు ఈ టెంపుల్లో ఉంటేనే నాకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అండ్ ఆల్సో నేను చాలా పాజిటివ్గా ఫీల్ అవుతాను. చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి కాన్సస్ సిటీ, మిజోరీ స్టేట్లో ఉంది. అండ్ టెంపుల్ వ్యూ అంతా ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నాకెందుకో తెలీదు, ఈ టెంపుల్ చాలా క్లోజ్ టు మై హార్ట్. బికాస్ ఈ టెంపుల్లో నాకు చాలా అంటే చాలా విషెస్ ఫుల్ఫిల్ అయ్యాయి. అండ్ ఆల్సో నాకు మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ లోపలికి వచ్చేసాము. ఇక్కడైతే మంచిగా షూ ర్యాక్ ఉంది ఈ టెంపుల్లో. లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లో మనకి షూ ర్యాక్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఒక ట్యాప్ ఉంటుంది. మనం బయట నుంచి వస్తాం కాబట్టి హ్యాండ్స్ వాష్ చేసుకోవాలన్నా ఆర్ఎల్స్ మనల్ని మనం శుద్ధి చేసుకోవాలన్నా సింపుల్గా శుద్ధి చేసుకోవడం అంటారు, అలా అక్కడ అరేంజ్ చేశారు. అండ్ సో నేను రాగానే హ్యాండ్స్ వాష్ చేసేసుకున్నాను. అండ్ లోపలికి వెళ్ళిపోతే స్టార్టింగ్ వినాయకుడు ఉంటాడు, గణపతి. మనం ఏ పని స్టార్ట్ చేయాలన్నా ఏం చేయాలనుకున్నా ముందు గణపతికి పూజ చేసినాక ఏమైనా చేస్తాము. అలాగే గుడిలో కూడా ఫస్ట్ గణపతినికి పూజ చేసుకున్న తర్వాతే మొక్కుకున్న తర్వాతే లోపలికి వెళ్తాం. అక్కడ చూసారు కదా చాలామంది. సో ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టేసుకున్నాము మేమైతే. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయి, బట్ అవి లాస్ట్లో మేము వెళ్ళేటప్పుడు విజిట్ చేస్తాం. లోపలికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు నాకు అనిపిస్తుంది యూఎస్లో కూడా ఇంత బాగా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు. ఆ ఫ్లవర్స్ కానీ అక్కడున్న వ్యూ కానీ ఎంత బాగుందంటే అసలు వీళ్ళు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారని క్వశ్చన్ మార్క్ నాకు ఇప్పటికీ ఉంటుంది. డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి మనం అందరము. ఎందుకంటే యూఎస్లో కూడా మన కల్చర్ని, మన ట్రెడిషన్స్ని వీళ్ళు ఇలాగే కొనసాగిస్తూ ప్రతి ఫెస్టివల్ని ఇండియాతో ఈక్వల్గా సెలబ్రేట్ చేస్తున్నారంటే చాలా గుడ్ థింగ్ అది. సో నాకైతే బెస్ట్ టెంపుల్ ఇది. ఇక్కడికి వస్తే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, నిజంగానే రాములు వారు సీతమ్మతో ఇక్కడ కూర్చున్నారా అన్నంత బాగుంటుంది. హనుమంతుడు కూడా నాకు ఆ హనుమంతుల వారే ఇక్కడికి వచ్చారా అన్నట్లు అనిపిస్తుంది నాకు. అండ్ మీతో షేర్ చేసుకోవాలన్న థింగ్ ఏంటంటే నా ఫేవరెట్ అమ్మవారు వారాహి అమ్మవారు. చూడండి, సో ఈ టెంపుల్లో కూడా నా ఫేవరెట్ ప్లేస్ అదే, వారాహి అమ్మవారు. అండ్ వారాహి అమ్మ నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను చాలా చేంజెస్ అబ్జర్వ్ చేశాను. అండ్ నేను చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. నేను వారాహి అమ్మని పూజించడం స్టార్ట్ చేసిన తర్వాత నాకే తెలియకుండా ఏదో పాజిటివ్ ఎనర్జీస్, శక్తి అలా వచ్చినట్టు అనిపిస్తుంది. అదిగోండి చూడండి, నేను ఎటున్నా కూడా నా చూపు అమ్మ వైపే వెళ్తుంది. అమ్మ దగ్గరికే వెళ్తాను నేను. అలా అమ్మని చూస్తూనే కూర్చుంటాను టెంపుల్లో ఉన్నంతసేపు. సో అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనకి ప్రసాదం కౌంటర్. ప్రసాదం ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అందరూ అక్కడ ఆ టేబుల్ మీద పెడతారు. నిజం చెప్పాలంటే ప్రసాదం తినడానికి కూడా వస్తారు టెంపుల్కి. మేము ఇక్కడ చాలా బాగుంటుంది ప్రసాదము. సో అదంతా ప్రసాదం కౌంటర్, మార్నింగ్ ఓపెన్ ఉంటుంది. చాలా ఎక్కువే ఉంటుంది సీటింగ్. ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ కానీ లేక ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా కూడా కౌంటర్ మార్నింగ్ టైమ్స్లో ఓపెన్ ఉంటుంది. అండ్ అకేషన్స్ ఉన్నప్పుడు ఓపెన్ ఉంటుంది. అండ్ ఆల్సో అన్నదానం అన్నీ జరుగుతాయి. ఇక్కడ చూసుకోండి, ఇదైతే ఈవెంట్ హాల్. ఏమైనా ఈవెంట్స్ జరగాలనుకున్నా, మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ అన్నీ ఇక్కడే జరుగుతాయి. అండ్ ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బాయ్.